మీ అందరికీ విశ్వవసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ అన్నపూర్ణాస్ కిచెన్ ప్యూర్ వేజ్. పొద్దునే ఇల్లు క్లీనింగ్లు అన్నీ అయిపోయాక గుమ్మాలకి మామిడాకులు కూడా కట్టేసామండి. గుమ్మానికి అటు ఇటు వేప మండలు కూడా పెట్టామన్నమాట. వేపగాలి ఇంట్లోకి వస్తే చాలా మంచిదని. తర్వాత గుమ్మాలన్నిటికీ పసుపు రాసేసి ఇలా ముగ్గులు కూడా వేసేసాను. ఎందుకంటే పెయింట్ ఉన్నా కూడా ప్రతి పండక్కి ఇలా పసుపు రాసి ముగ్గులు వేయటం నాకు అలవాటు. ఎప్పుడూ ఇలాగే చేస్తాను అనమాట. నేను కాకపోతే మా పిల్లలైనా ముగ్గులు వేసేస్తూ ఉంటారు. ఇలా గుమ్మానికి ముగ్గు వేసేసాక కుంకుమ కూడా పెట్టేశాను అనమాట. ప్రతిసారి ఇలాగే పండగ రోజుల్లో ఇలాగే చేస్తూ ఉంటాను. తర్వాత గుమ్మానికి అలంకారం కూడా అటు ఇటు కూడా పూలు పెట్టేసుకుని ఈశాన్యం వైపు ఇట్లా కలశంతో నీళ్లు కూడా పెడతాను అనమాట. ప్రతిరోజు పెడతాను. నెక్స్ట్ వంటలోకి వెళ్ళిపోయానండి. ఇంకా ఉగాది పచ్చడి రెడీ చేయడానికి అనమాట. ఇంకా పులిహార కూడా ఒక పక్కన పులిహార చేసేస్తూ నెక్స్ట్ భక్ష్యాలకు కూడా ఇట్లా పప్పు ఉడకబెట్టేసుకుని పులిహార కలిపేశాను. పప్పు ఉడుకుతోంది కదా, పప్పు ఉడికేలోపు పులిహార పోపు చింతపండు కూడా ఉడకబెట్టేసుకుని పులిహార అంతా కలిపేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఉగాది పచ్చడి రెడీ చేసేస్తున్నా. దాంట్లోకి వేప పువ్వు, ఇంకా చింతపండు రసం, బెల్లం, మేము పుట్నాల పప్పు పొడి వేస్తానండి, అది కూడా వేశాను. ఇంకా మామిడికాయ ముక్కలు, అరటిపండు కూడా కట్ చేసి వేస్తాము. ఇలా పచ్చడంతా రెడీ చేసేసాక దేవుడికి నివేదన చేస్తాం అన్నమాట. మొత్తం బెల్లం కూడా మొత్తం కరిగేలాగా ఇలా కరిగిచ్చేసుకుని నెక్స్ట్ ఒక గిన్నెలోకి తీసుకుని దేవుడి నివేదనకి రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఇలా ఉగాది పచ్చడి రెడీ చేసేసాక నెక్స్ట్ నేను రామదేవుడి కథ కూడా పూజ మొదలు పెట్టానండి. ఇది ప్రతిసారి చేస్తూ ఉంటాను అనమాట. ఏదన్నా మనకి పని అవ్వాలన్నా, లేదు మన మనసుకి కొంచెం కష్టం అనిపించినా కూడా ఈ రామదేవుడి పూజ చేస్తాను. చేసే లోపే మనకి రిజల్ట్ తెలిసిపోతుంది అనమాట. గోధుమ రవ్వ, పంచదార, ఆవు పాలుతో ఇలా ఉండలు చేసి 5 ఉండలు చేసి రామదేవుడికి నైవేద్యం పెడతాను. రామదేవుడి పూజ చేసుకుని ఇంకా అష్టోత్తరం అది చదువుకుని రామదేవుడి కథ ఉంటుందన్నమాట, అది చెప్పుకోవాలి. ఈ వీడియో నేను సెపరేట్గా మీకు విడిగా చేస్తాను. మీరందరూ ఒకసారి చూసి మీకు నచ్చితే మీరు కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది అయిపోగానే దీపారాధన చేసేసుకుని రామదేవుడి పూజ, అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరం అన్ని పూజ సంబంధించినవన్నీ చేసేసుకున్నాక దేవుడికైతే హారతవి రెడీ చేసుకున్నాను. పూజ మొదలుపెట్టాక ఇలా కొబ్బరికాయ కూడా కొట్టేసుకుని కొబ్బరి నీళ్ళని ఇలా గిన్నెలోకి తీసేసుకుని దేనికి ఉపచారిక స్నానాలు అవి చేసినప్పుడు, ఫలోదక స్నానం అయినప్పుడు ఈ కొబ్బరి నీళ్ళతో దేవుడికి అభిషేకం చేసుకోవాలన్నమాట. ఇంకా దీపారాధన అది చేసుకుని దేవుడికి ధూపం కూడా వెలిగించేసుకున్నామండి. ఇప్పుడు కర్పూర హారతి ఇస్తున్నాం అన్నమాట. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. నైవేద్యాలకైతే ఉగాది పచ్చడి, ఇంకా అరటిపళ్ళు, పులిహోర, రాములవారి కోసం చేసిన ప్రసాదం నైవేద్యం పెట్టానండి. బొబ్బట్లకి అన్నీ రెడీ చేశాక మా అత్తగారు అయితే బొబ్బట్లు ఒత్తడానికి వచ్చేసారనమాట. ఎప్పుడైనా మా అత్తగారే బొబ్బట్లు ఒత్తుతారండి, అంత బాగా చేస్తారనమాట. పీట ఎంత సైజు ఉంటే అంత సైజు ఆ బొబ్బట్టు వచ్చేదాకా ఒత్తుతూనే ఉంటారనమాట. నేనైతే ఈ భక్ష్యాలు మాత్రం మా అత్తగారి దగ్గరే నేర్చుకున్నానండి. పీట సైజు బొబ్బట్టు వచ్చేదాకా దాన్ని అస్సలు వదిలిపెట్టరండి, పర్ఫెక్ట్గా ఒత్తుతారనమాట. ఈసారి నెక్స్ట్ టైము ఆవిడతో ఎలా చేస్తారో చూపించేస్తాను మీకు. నెక్స్ట్ వీడియోలో మా అత్తగారిని కూడా చూపిస్తాను. ఇలా భక్ష్యాలన్నీ ఒత్తేసుకున్నాక తీసుకుని కాల్చేసుకోవటమేనండి. భక్ష్యం కాల్చాలంటే చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలండి. అంటే భక్ష్యం పాడవకుండా నీట్గా నెమ్మదిగా తీసుకుని పెనం మీద వేయాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మీకు అది కూడా చూపిస్తాను, ఎలా కాల్చుకోవాలో కూడా ఒకసారి మీరు చూసేయండి. ఇలా భక్ష్యాన్ని మెల్లగా చేతిలోకి తీసుకుని పెనం మీద వేసేయాలి, లేట్ చేయకూడదు అన్నమాట. ఇప్పుడు ఒక పక్క కాలాక తిప్పి ఇంకో వైపు కూడా పైన నెయ్యి వేసుకుని కాల్చుకోండి. అలా కాల్చుకుంటేనే భక్ష్యాలు మంచి రుచిగా ఉంటాయి అన్నమాట.
చాలామంది భక్ష్యాలని పాలతో కానీ లేదా నెయ్యితో కానీ తింటారు. పప్పుగట్టుతో ఈరోజు చారు స్పెషల్ అండి మా ఇంట్లో. ఎప్పుడు భక్ష్యాలు చేసినా కూడా పప్పుగట్టుతోనే చారు చేస్తాం అన్నమాట. రుచి భలే ఉంటుంది. ఈసారి మీరు అలా ట్రై చేయండి. ఇదంతా అయిపోయాక ఈవినింగ్ ఇల్లంతా కూడా ధూపం వేసేసానండి. ప్రతి అమావాస్యకి పౌర్ణానికి కూడా ఇలా ఇంట్లో ధూపం వేసుకున్నాం అనుకోండి, నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది అనమాట. సంధ్యా దీపం అయితే పెట్టేసుకున్నానండి. ఇల్లంతా కూడా సాంబ్రాణి పొగ వేసేసాను. సరే అంతా అయిపోయిందండి. ఇప్పుడు టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. టెంపుల్కి వెళ్ళి పంచాంగ శ్రవణం కూడా వినేసి ఇంటికి వచ్చేస్తాం. అదైతే వ్లాగ్ నేను తీయట్లేదు, ఇక్కడితో కంప్లీట్ చేసేస్తున్నానండి. మీ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు.